అందరికీ నమస్కారం. తిరుపతి లడ్డు గురించి చంద్రబాబు గారు విష ప్రచారం చేస్తున్నారు. అందరికీ తెలుసు, కోట్లాది మంది హిందూ ప్రజలకి, హిందూ డివోటీస్‌కి తిరుమల అనేది ఒక పవిత్రమైన స్థలము. తిరుమల అనేది ప్రతి సంవత్సరము ఒక్కసారన్నా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. దర్శించుకున్న తర్వాత అక్కడ పవిత్రమైన లడ్డు ఉంటుంది. ఆ లడ్డూను కొని 10 మందికి పంచుకుంటే మంచి జరుగుతుందని హిందువుల మనోభావం. ప్రతి ఒక్కరూ ఈ తిరుపతిని పవిత్ర స్థలంగా భావిస్తారు. అట్లాంటిది చంద్రబాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని తిరుమలలో తయారు చేసే లడ్డూను కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారు. లడ్డూను జంతువుల నెయ్యితో తయారు చేశారని చెప్పి, అనిమల్ ఫ్యాట్తో తయారు చేశారని చెప్పి ఒక అభాండం వేస్తున్నారు. ఒక ఆధారం లేని అభాండాలు నోటికొస్తే ఏదొస్తే అది వాడుతున్నారు. ఆ రాజకీయం కోసమే, కేవలం రాజకీయం కోసమే. రాజకీయం కోసం ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారు. రాజకీయంని షూటింగ్ కోసం గోదావరిలో పుష్కరాల్లో పబ్లిక్ను దాదాపు 40-50 మందిని చంపారు. రాజకీయం కోసము రీసెంట్గా నిర్లక్ష్యం వల్లే కదా విజయవాడ ఫ్లడ్స్లో దాదాపు 50 మంది చనిపోయారు. ఎంతమంది రోడ్డుల పాలయ్యారు? లక్షలాది మంది, 12 లక్షల మంది రోడ్డుల పాలయ్యారు అనేది రిపోర్ట్ వస్తుంది. కేవలం నీ రాజకీయం కోసం ఎన్నెన్ని అరాచకాలు చేశారు. ఏ రోజు మేము మాట్లాడలేదు. కానీ ఇది మాత్రము తిరుపతి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తున్నాము. ఇది క్షమించరాని ఘోరంగా చెప్తున్నాము. కంపల్సరీ చంద్రబాబు గారు దీనిని హిందూ ప్రజలకి తప్పు జరిగింది, నోరు జారాను అని చెప్పాలి. కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే పవిత్రంగా భావించే లడ్డును, హిందువులను మనోభావాలను ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో చంద్రబాబు గారు చెప్తున్నది ఏంటంటే, నిన్న మీటింగ్లో, ఎన్డీఏ మీటింగ్లో, అది పార్టీ మీటింగ్లో, ప్రజెంటు చంద్రబాబు అందరికీ తెలుసు, 4 నెలల అయింది, ఎన్డీఏ ప్రభుత్వం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఆ సీఎంగా ఉన్నప్పుడు ఎన్డీఏ మీటింగ్లో, పార్టీ ఆఫీస్ మీటింగ్లో విడుదల చేసింది ఎన్డీడీబీ రిపోర్ట్ అని చెప్పి, తిరుపతి లడ్డూలో ఆవు నెయ్యి బదులు జంతువుల నెయ్యి వాడుతున్నారనే పెద్ద పొరపాటు, అసలు చాలా పెద్ద మిస్టేక్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది క్షమించరాని విషయము. ఇక్కడ నేను విమర్శించాలంటే ఇంకా ఎక్కువ విమర్శించవచ్చు, కానీ మీరు కంపల్సరీ దీన్ని రిగ్రెట్గా ఫీల్ అయ్యి మీరు క్షమాపణ కోరాల్సిందే. ఎందుకంటే ఈరోజు సాక్షిలోనే కాదు, అన్ని పత్రికలు ఇవే నెటిజన్స్ కూడా దీని నిజాలు ఇంకా తెలుస్తున్నారు డీప్గా. మీకంటే, ప్రభుత్వం కంటే, పత్రికల కంటే నెటిజన్స్ ఇంకా డీప్గా దీని నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఫర్దర్గా కూడా మేము మాట్లాడతాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన మీరు సాక్షి మీద అలిగేషన్ చేశారు కాబట్టి, సాక్షి మీద కాదు, సారీ, గత వైకాపా ప్రభుత్వం అని చెప్పారు. కానీ గత వైకాపా ప్రభుత్వం అని మీరు రాజకీయం కోసము తిరుపతి లడ్డూను వాడుకోమనేది కరెక్ట్ కాదు. మీరు రాజకీయం కోసం ఏదైనా మాట్లాడుకోండి. రాజకీయం కోసము హిందువుల పవిత్రమైన తిరుపతి దేవస్థానాన్ని, తిరుపతి లడ్డూను వాడడం అనేది క్షమించరాని నేరం. సో మీరు అన్నదానికి వైకాపా మీద నిందించారు రాజకీయం కోసము. వైకాపాలో గత ప్రభుత్వంలో ఆవు నెయ్యి బదులు జంతువుల నెయ్యి వాడారు అని చెప్పారు. ఇప్పుడు అదే వైకాపా పత్రిక అయిన సాక్షిలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీనికి మీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారనేది ప్రజలకు, హిందూ సమాజానికి మీరు ఏం చెప్తారు? డివోటీస్కు, ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి డివోటీస్, నాట్ డివోర్స్ నేను అడుగుతున్నాను. డివోటీస్లకు మీరు సమాధానం చెప్పండి. ఒకటి, ఫస్ట్ క్వశ్చన్, జూలై 2024 జూలై 23వ తేదీన ఎన్డీడీబీ నివేదిక వచ్చిన వెంటనే టీటీడీ ఈఓ శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి ఆవు నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయని చెప్పారా లేదా? ఈఓ గారు, టీటీడీ ఈఓ గారు చెప్పింది ఏంటంటే వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ కాదు, వెజిటబుల్ ఫ్యాట్. రెండో క్వశ్చన్, దాదాపు 2 నెలల తర్వాత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీటింగ్లో నెయ్యికి బదులు జంతువుల కొవ్వులు వాడుతున్నారని చెప్పడం దురుద్దేశం కాక మరేమిటి? ఈ 2 నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారు? బుధవారం సడన్గా రాజకీయ వేదిక పైన ఎందుకు మాట్లాడారు?
మూడో క్వశ్చన్, టీటీడీ ఈవో మాట్లాడిన దానికి భిన్నంగా చంద్రబాబు అంటుకు రాజకీయ విమర్శలు చేయడంలో అంతర్యం ఏమిటి? నాలుగో క్వశ్చన్, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీటీబీ రిపోర్ట్ను రిలీజ్ చేయడం వెనుక మీకు కుట్రపూరితమైన ఆలోచన బహిర్గతం అవుతుంది కదా? ఐదో క్వశ్చన్, నీ హయాంలో ఎన్డీటీబీకి టెస్టుకు పంపించావు. నీ హయాం అంటే ఆయన ముఖ్యమంత్రిగా, నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రిపోర్టు వచ్చింది, దానికి ఎవరు బాధ్యతలు? సమాధానం చెప్పాల్సింది నువ్వే, చెప్పకుండా పైగా అరుస్తావెందుకు అని క్వశ్చన్స్ అడిగారు. వీళ్ళు అడిగిన దాంట్లో జెన్యూన్ రీడ్, ఎందుకంటే ఈ రిపోర్టు వచ్చింది ఎప్పుడు? జూలై 23వ తారీఖు వచ్చింది. వీళ్ళు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వచ్చాక జూలై 23వ తారీఖు ఎన్డీటీబీ రిపోర్ట్ వచ్చింది. 2 నెలల తర్వాత చంద్రబాబు గారు ఎన్డీఏ మీటింగ్లో, పార్టీ ఆఫీస్లో మీటింగ్లో రిలీజ్ చేయాల్సింది, అధికారంగా రిలీజ్ చేయాలి ఏదైనా, ఒకవేళ తప్పు జరిగి ఉంటే. సరే, ఎన్డీటీ రిపోర్టు ప్రకారం 2 నెలలు ఏం చేస్తున్నావు అంటే 2 నెలలు నువ్వు కూడా ఈ జంతువుల నెయ్యితో కంటిన్యూ చేశావా? ఇది నా సైడ్ క్వశ్చన్. ఇంతసేపు సాక్షి ఇది కానీ పబ్లిక్ హిందూ సమాజం అడుగుతున్న క్వశ్చన్స్ అడిగాము. ఇప్పుడు నా క్వశ్చన్, ఈ 2 నెలలు కూడా నువ్వు కంటిన్యూ చేశావా? ఇది నువ్వు చేసింటే ఇది నువ్వు కూడా తప్పు చేశావు కదా. చేసి ఉంటే వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది ఇంకా తెలియదు. నీ రాజకీయం కోసం వాడుకుంటున్నావు. ఎందుకు నువ్వు రాజకీయం కోసం వాడుకుంటున్నావు అంటే, ప్రజెన్స్ విజయవాడ ఫ్లడ్స్ వల్ల చాలా డ్యామేజ్ అయింది. చాలామంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి ఆ విషయం ఎవరు డిస్కషన్ చేయకూడదని చెప్పి తిరుపతి ఆ విషయం ఒకటి. రెండోది, రీసెంట్గా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ కూడా ఉంది. బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీ నాయకుడు జానీ మాస్టరు లైంగిక వేధింపులతో పాటు మత మార్పిడి అనేది పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు. జానీ మాస్టరు మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోవని బలవంతం పెట్టారని ఒక మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఈ విషయాలు, అది కాక సూపర్ 6, తర్వాత ఈవీఎం రిలేటెడ్, ఇట్లాంటి కంటిన్యూ ప్రభుత్వం వ్యతిరేక విషయాలన్నీ ప్రజల్లో చర్చ జరగకూడదని కేవలం ఈ డైవర్షన్ కోసమే తిరుపతిని రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డిని పైన విమర్శించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గురించి డిస్కస్ చేయడం కోసం, గత ప్రభుత్వం చేసిందని చెప్పడం కోసమే ఈ విధంగా తిరుపతిని డ్యామేజ్ చేస్తున్నారు, డీఫేమ్ చేస్తున్నారు. తిరుపతి లడ్డు గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇది చాలా తప్పు గారు. మీరు ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు, కానీ హిందువుల మనోభావాలను ఇట్లా కించపరచడము, అవమానపరచడం చాలా తప్పండి. ఇది చాలా తప్పు. మీరు ముఖ్యమంత్రి పొజిషన్ ఉంటే గౌరవిస్తాం, కానీ మీరు ఏది మాట్లాడితేమంటే అదన్నిటికీ మేము గౌరవించాలని ఎక్కడా రూల్ లేదు. మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీరు, అంటే నేనే కాదు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారు. ఒక పద్ధతిగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా, మీ రాజకీయాలు ఉంటాయి, హిందువులకు కూడా మనోభావాలు ఉంటాయి. హిందువులు తిరుపతి అనేది పవిత్రమైన కొన్ని కోట్లాది మంది, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ, ఈవెన్ అమెరికాలో ఉన్న వేరే దేశాల్లో ఉన్న హిందువులు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో ఇది క్షమించరాను. మీ రాజకీయాలకు తిరుపతిని వాడుకోవద్దు. మీకు అంత ఉంటే మీకు రిపోర్టు, మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, మీరే ముఖ్యమంత్రి, మీరే రిపోర్ట్ ఉన్నారు. ఇప్పటికీ రిపోర్ట్లు వస్తున్నాయి. నిన్న మాజీ తిరుపతి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, మేము ల్యాబ్ ఏర్పాటు చేశాము, ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేశాకే లోపలికి వెళ్తాయన్నారు. అప్పుడు గత ప్రభుత్వంలో కూడా ల్యాబ్లో వెరిఫై చేసిన రిపోర్ట్లు ఉంటాయి కదా, ఆ రిపోర్ట్లు తీసుకోండి, విచారణ చేయండి, తప్పు జరిగితే శిక్షించండి. అంతేగాని ఏమీ తెలియకముందే ఇట్లా తిరుపతి లడ్డు గురించి విష ప్రచారం చేయడం అనేది చాలా తప్పండి, చాలా తప్పు. మీరు హిందువుల మనోభావాలతో ఆడుకోవడము, తిరుపతి గురించి మాలాంటి వాళ్ళు డివోటీస్గా ఉన్నాం. నాట్లాంటి వాళ్ళు చాలామంది డివోటీస్ ఉన్నారు. తిరుపతి వెంకటేశ్వరం సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. డివోటీసుల మనోభావాలు తిరుపతి లడ్డు ప్రచారం కోసము విష ప్రచారం చేయడము, మీ రాజకీయాల కోసం వాడుకోమనేది చాలా తప్పు. మీరు కావాలంటే వేరే టాపిక్లు తీసుకోండి. ఈ తిరుపతి లడ్డు అనేది కరెక్ట్ కాదు. ఒక పక్క మీ జనసేన పార్టీ లీడరు అంటే పవన్ కళ్యాణ్కు డ్యామేజ్ కాకూడదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ మత మార్పిడి
ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియకూడదని చెప్పి తిరుపతి లడ్డూను తేవడం అనేది కరెక్ట్ కాదు. క్షమించరాని నేరము. కంపల్సరీ ఇది మీరు ఈ మాటని వెనక్కి తీసుకోవాలి, లేదా విచారణ చేసి శిక్షించండి. థ్యాంక్ యూ.